వినాయక చవితి సందర్భంగా నగరంలోని గణనాథుని భారీ విగ్రహాలు వాడవాడల భక్తులు ఏర్పాటు చేశారు. స్థానిక గుంటూరు నగరంలోని ఏలూరు బజార్ నందు వరసిద్ధి వినాయక సంఘం వారి ఆధ్వర్యంలో 22వ గణపతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు శాకంబర గణపతి అలంకారం స్వామివారు భక్తులకి దర్శన రూపంలో ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక సంఘం కమిటీ సభ్యులు వెంకట ప్రసాద్, రామలింగేశ్వరరావు, రమేష్, బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జునరావు, సురేష్, ఆది, బుజ్జి, దశరథి రామయ్య తదితరులు పాల్గొన్నారు. సంతృప్తిగా స్వీకరించండి. అదేవిధంగా జై గణేష్ మహారాజ్ కి. గుంటూరు నగర ప్రజలందరికీ నమస్కారాలు. ఏలూరు బజార్ లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 22వ గణపతి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. అందులో భాగంగా మొదటి అలంకారంగా పుష్ప గణపతిగా అలంకరించబడి ఉన్నాము. రెండవ అలంకారంగా శాకంబర గణపతిగా అలంకరించి ఉన్నాము. మూడో అలంకారంగా బెలూన్ గణపతిగా అలంకరించబడి ఉన్నాము. నాలుగో అలంకారంగా ఈ రోజు నాగవల్లి దళ గణపతిగా అలంకరించబడబోతున్నాము. ఈ రోజు బ్రహ్మాండంగా స్వామివారి భారీ అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 10,000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అలానే ఈ రోజు రాత్రి 8 గంటలకు స్వామివారి వరప్రసాదం లడ్డు వేలంపాట జరుగును. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి నిమజ్జనోత్సవం భారీ ఊరేగింపుతో జరుగును. ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్న గుంటూరు నగర ప్రజలకు, ఏలూరు బజార్ వ్యాపారస్తులు, ముఠా కార్మికులు, ఆటో ఓనర్స్, వర్కర్స్, గుమస్తా సోదరులు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లాగే మీడియా వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా శ్రీ వరసిద్ధి వినాయక సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై గణేష్ మహారాజ్ కి. జై గణేష్.